అవునే వర్షిని ఏమన్నా పైసలు ఉన్నాయనే ఒక కోటర్ తెచ్చుకుంటాను నోరంతా సొడసొడలు పోతాంది. నువ్వు ఇక మారవా? మా చెల్లెలో భర్త గంటలను దాయిటోడే బంద్ చేసిండట, నువ్వు బంద్ చేయవా? అవునే నేను కూడా అడగాలనుకున్నా. అవును మీ చెల్లెల భర్త తాగుడు ఎందుకు బంద్ చేసిండట? ఇక బాగా తాగి పైసలన్నీ అయిపోయినాయట, అప్పు సప్పులు ఎక్కడ దొరకక తాగుడు బంద్ చేసిండట. అయ్యో అవునా? వాళ్ళకి ఆస్తి పాస్తులు బాగానే ఉండే అయినా పైసలు అయిపోయినాయి వాళ్ళకే. అయ్యో అయిపోవా? ఇంట్లో ఇద్దరు తాగుతూ ఉంటాయా పైసలు? ఇంట్లో ఇద్దరా? అదేందే మీ చెల్లె భర్త ఒకడే కదా తాగుతాడు? ఇక ఒక్కడే అంటే మా చెల్లె మస్తు సానే చెప్పి చూసిందట, తాగుడు బంద్ చేయవయ్యా తాగుడు బంద్ చేయని. ఎంతకీ ఇంటలేడట. ఆయన రోజుకు ఒక ఆస్తి తెచ్చుకొని తాగితే ఇది రోజు ఫుల్ తాగుడు మొదలు పెట్టిందట. ఇంట్లో ఇద్దరు తాగేటోళ్ళు ఉంటాయి, ఆస్తులు ఉంటాయా? కొండలు కరిగినట్టు కరిగిపోయినాయట, ఆస్తులన్నీ పోయి అప్పులే మిగిలినాయట. అందుకనే ఇద్దరు తాగుడు బంద్ చేసిరట. ఓహో గట్ల బంద్ చేసిండా మీ చెల్లెలో భర్త? సరేది మన ఇంట్లో అయితే నేను ఒక్కనే తాగుతానన్న ఏం పట్టు. ఒక్కరు తాగుడు కాదు, నాకు కూడా పట్టుకరా ఇప్పటి నుంచి. మన ఇంట్లో కూడా ఇద్దరం తాగుదాం. ఏంది ఇద్దరు తాగుదామా? ఇద్దరం తాగితే మన ఆస్తి పాస్తులు కూడా ఉన్నాయి, ఉజాడైతాయి. ఆయన తాగుతీ నేను కూడా బంద్ చేతి ఇక నుంచి. ఇన్ని రోజుల బట్టి ఎంత చెప్పినా ఇన్లే, ఇప్పుడైనా మాట్లాడవచ్చు. నువ్వు తాగుతా మాత్రం నాకు కూడా పట్టుకరా. ఏ అద్దద్దు ఇక తాగుతానే.